గుడివాడ నూతన బస్టాండ్ అభివృద్ధికి దాతలు అన్నే నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులు 3 కోట్ల రూపాయల విరాళం అందజేయడంతో నేడు ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆధ్వర్యంలో అన్నే దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు. సేమో సూచనల మేరకు సవరించిన 3 కోట్ల రూపాయల చెక్కును అన్నే దంపతులు గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యానికి అందజేశారు. బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి దాతల సహకారం లభించడం ఆనందకరమని అన్నారు. ఏరియా హాస్పిటల్కి 3 కోట్ల రూపాయలు, బస్టాండ్కి 3 కోట్లు కలిపి మొత్తం 6 కోట్ల రూపాయల విరాళం అందించిన అన్నే దంపతులు సేవలు గుడివాడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. అన్నే నరసింహారావు దంపతులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఇవ్వాల్సింది ఇచ్చామని, మిగిలిన సంపదను గుడివాడ ప్రజల అభివృద్ధికి వినియోగించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భావోద్వేగంగా తెలిపారు. ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు బొరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ మంచి పాలకులు ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప దాతలు సమాజ సేవకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గుడివాడలో బాలాజీ థియేటర్ అధినేత అన్నే నరసింహారావు వారి సతీమణి అన్నే పుష్పలీల దంపతులు 3 కోట్ల రూపాయలు మన బస్టాండ్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సింది. వారు ఇద్దరు రాలేని పరిస్థితిలో మొన్న చెక్ మీద, డయాస్ మీద చెక్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన సన్మానించడానికి గుడివాడ ప్రముఖులు అందరం కలిపి వచ్చాం. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. అంటే ఇందాక అమ్మ చెబుతూ ఉంది, ఎంత చక్కగా ఉందంటే పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం సార్. వాళ్ళతో పాటు సమాజానికి నేను ఉండే గుడివాడకి ఇష్టం, గుడివాడకి కూడా సమానంగా పంచుకుంటూ వస్తున్నాం అనేది అంటే చాలా మంచి విషయం. ఇది అంటే మనకి సమాజం మీద ఎంత ప్రేమ ఉంటాం. ఇంకా క్లియర్గా చెప్పారు ఏంటంటే గుడివాడ ఒట్టి చేతులతో వచ్చాం, ఇక్కడ సంపాదించుకున్నాం. ఇక్కడ అంతా పాత ఏమి ఆస్తులేని తీసుకురాకుండా ఒట్టి చేతులతో వచ్చాం, ఇక్కడే సంపాదించుకున్నాం. అందుకని ఈ గుడివాడ మీద అంత ప్రేమ ఉంది మాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. అంటే చాలామంది డెవలప్ అయిపోయిన ఊరైనా, మనం బతికిన ఊరైనా దీంట్లోకి అన్నింటినీ మర్చిపోయి ఈ కాలంలో పిల్లలతో పాటు సమానంగా మా గుడివాడిని కూడా చూసుకుంటాం అనే ఉద్దేశం రావటం దాంట్లో చాలా గొప్ప విషయం. నిజంగా చాలా హ్యాపీ అండి. మీకు ఎప్పుడూ గుడివాడ మీలాంటి ప్రజల్ని మీలాంటి వాళ్ళని నేను చూడటం చాలా అరుదుగా ఉంది. గుడివాడలోనే కాదు మొత్తం రాష్ట్రంలోనే అరుదుగా ఉంటారు మీలాంటి వ్యక్తులు. అంటే క్లారిటీతో, ఇంత థాట్ క్లారిటీ నాకు ఎవరికి కనపడలేదు. ఇస్తున్నామంటే డబ్బులు ఇచ్చేస్తున్నామంటే ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం, డొనేషన్ ఇచ్చాం, వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అనేది కాకుండా పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చాము. నేను ఇచ్చిన తర్వాత నేను ఇవ్వగలిగిన దాంతోపాటు నేను పెరిగిన సమాజానికి కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు చెప్పడం చాలా బాగుంది. మీకు తప్పకుండా నిండు 100 ఏళ్ళు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాను. మీరు చేసిన ప్రతిదీ ఇంకా చాలా చాలా చేశారు. ఇది ఒకటేనే కాకుండా తిరుపతిలో ఇచ్చారు, శ్రీశైలం ఇచ్చారు, అలాగే మన మున్సిపాలిటీ సత్యనారాయణ స్వామి గుడిలో ఇచ్చారు. అన్నిట్లోనూ దేవుడి అన్ని ఇచ్చినవి కాకుండా మనకి గుడివాడకే ప్రత్యేకంగా 6 కోట్ల పైగా ఇచ్చారు. ఇవి కాక మనకి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇవ్వటం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత అంటే నేను ఎప్పుడో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మా తాతలో గుళ్ళు కట్టించారు, మా నాన్నలో బళ్ళు కట్టించారు అంటాం. కానీ నిజ జీవితంలో చూడటం మాత్రం ఇదే మేము మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అదే కదా, అలాంటి అవునండి, భూషణం గుళ్ళు వెరీ నైస్ అండి. ఇలా ఈ కాలంలో కూడా మీలాంటి వ్యక్తులు ఉన్నందుకు మా అందరికి కూడా మార్గదర్శకంగా నిలిచినందుకు మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ. ఈరోజు గుడివాడ పట్టణ ప్రముఖులు అన్నే నరసింహారావు, సతీమణి గారు పుష్పలీల గారు 3 కోట్ల చెక్ని బస్టాండ్లో నిర్మాణానికి సహకరించినందుకు అభినందిస్తున్నా. గతంలో కూడా అనేక సందర్భాల్లో గుడివాడ పట్టణానికి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకి ఉపయోగపడే హాస్పిటల్ బిల్డింగ్ కానీ, విద్యా సంస్థలు కానీ అనేక దాన ధర్మాలు చేసిన వ్యక్తి.
అటువంటి మంచి వ్యక్తికి అభినందించడం కోసం ఈ రోజున శాసనసభ్యుడు మీ అందరం కూడా కలిసి ఆయనకి అభినందిస్తూ, ఇంకా గుడివాడ పట్టణంలో కూడా ఎంతోమందికి వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కూడా ఆయన. అటువంటి వ్యక్తికి మనం ఒకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. బాలాజీ థియేటర్ అధినేత అన్నే నరసింహరావు గారు, వారి సతీమణి, వారు ఈ గుడివాడ పట్టణంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి కాకుండా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. గతంలోనే గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి పెద్ద మొత్తంలో ఆయన విరాళం ఇచ్చి డిగ్రీ కాలేజీకి మరి గతంలోనే గుడివాడలో ఈ విద్యను పెంపొందించేదానికి కూడా మొట్టమొదటిగా ఆయన సహాయం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ ఎంతో అవసరమైనటువంటి 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్కి 3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి బిల్డింగులన్నింటిలో కూడా ఆయన పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి గుడివాడ అభివృద్ధికి నోర్చుకోక ప్రతి ఒక్కడు రావటం వెళ్ళటం, గుడివాడలో బస్టాండ్ మునిగిపోతుందన్న, బస్టాండ్ ఆధునీకరణ అన్న ఎవరూ పట్టించుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడ శాసనసభ్యుడిగా వెనుగండ్ల రాము గారు ఎన్నికైన తర్వాత ఆయన దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎలక్షన్లో నేను మాట ఇచ్చాను, తప్పకుండా ఈ గుడివాడ ప్రజానీకానికి బస్టాండ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన టెండర్ పిలిపించి ఆల్రెడీ పనులు బిగినయ్యి బిల్డింగ్ కూడా పైకి లెగిసిపోయేటటువంటి స్టేజ్ వచ్చింది. ఈ స్టేజ్లో గుడివాడలో ఇంకా బ్రహ్మాండంగా జరగాలి, నా వంతు పాత్ర నేను నిర్వహిస్తానని చెప్పి పెద్ద ఆయన నరసింహరావు గారు ముందుకొచ్చి మరి శాసనసభ్యుడు చేస్తున్న కృషికి తోడు నేను కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఆయన 3 కోట్ల రూపాయలు విరాళం బస్టాండ్కి మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన దగ్గర అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా పట్టణ ప్రముఖులందరం ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం వచ్చి మరి గుడివాడ పట్టణానికి ఇంత సేవ చేస్తున్నటువంటి పెద్ద ఆయన్ని మరి ఇతోధికంగా సన్మానించాలని రావడం, ఆయన అభినందించడం కూడా జరిగింది. ఈ రోజున ఆయన 3 కోట్ల రూపాయల చెక్కును కూడా ఎమ్మెల్యే గారికి అందించారు. తప్పనిసరిగా మరి ఇంత సేవ చేస్తున్నటువంటి నరసింహరావు గారి పేరు ఆ బస్టాండ్ పైన, ప్రాంగణం పైన వచ్చే విధంగా కూడా పెడుతూ తప్పనిసరిగా ఆయన యొక్క పాత్రని, ఆయన చేసినటువంటి ఈ వితరణని గుడివాడ ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మా అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, గుడివాడ పట్టణ ప్రజానీకం తరఫున కూడా ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో ప్రముఖులు అన్నే నరసింహరావు గారు అలాగే పుష్పలీల గారి దంపతులు ఈ రోజున గుడివాడ బస్టాండ్కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 3 కోట్ల రూపాయల చెక్కుని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం 2024లో గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు గెలిచిన తర్వాత ఆయన చేస్తున్న అభివృద్ధిలో భాగంగా ఇటువంటి పెద్దలందరూ కూడా తోడై గుడివాడ అభివృద్ధిలో భాగం అయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ రోజున శాసనసభ్యులు రాము గారి ఆధ్వర్యంలో మేము అందరం రావడం జరిగింది. గుడివాడలో అనేక మంది ధనవంతులు ఉన్నా కానీ ఇటువంటి దానాలు చేసే పుణ్య దంపతులు వీరిద్దరే అని చెప్పి మనందరం కూడా గమనించాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి అంతకుముందు ఇవ్వటం, అలాగే ఈ రోజున బస్టాండ్కి 3 కోట్ల రూపాయలు ఇవ్వటం కూడా చాలా అభినందించదగ్గ విషయం. అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని అటువంటి పుణ్య దంపతుల యొక్క మన ఏదైతే ఈ కార్యక్రమం చేశారో వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఆయన ఆరోగ్యాలతో ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు.